అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఎంతో పవిత్రమైన బక్రీద్ పండుగ శుభ సందర్భమున మొత్తం ప్రపంచంలో ఉన్న మానవాళికి బక్రీద్ ఈద్ శుభాకాంక్షలు. అలాగే ముఖ్యంగా వచ్చేసి భారతదేశము, మన ఆంధ్ర రాష్ట్రము, మరి ముఖ్యంగా మన కడప జిల్లా, మన కడప నియోజకవర్గంలోని సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక బక్రీద్ ఈదుల్ అదా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంతో పవిత్రమైన పండుగ. దీని వెనుక పండుగ జరుపుకుంటామంటే దీని వెనుక ఎంతో చారిత్రాత్మకమైన అల్లాను సంతోషం పెట్టడానికి తన కొడుకును సైతము కుర్బానీ ఇచ్చేదానికి సమాయత్తమైన ఇబ్రాహీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు మొత్తం ప్రపంచానికే త్యాగం ఏ విధంగా ఉంటుందో అని ఆయన నిరూపించారు. ఆయన యొక్క త్యాగానికి ఫలితమే ఈరోజు మేమంతా కూడా ఇంత సంతోషంగా మనం పండుగ చేసుకుంటున్నామంటే ఆ రోజు వాళ్ళు చూపించిన మార్గదర్శనంలో మనం అంతా గ్రహిస్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉన్నది. అలాగే ఈ పండుగ సందర్భమున అలాగే నూతనంగా ఏర్పడిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా బాగా ప్రజల్లో ఆయన పైన పూర్తిగా నమ్మకంతో ఒక మంచి పెద్ద మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. అలాగే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ఆంధ్ర రాష్ట్రము అగ్రగామిలో నిలుస్తారని చెప్పి ఏ విధంగా ప్రజలు నమ్ముకొని ఆయనకు పెద్ద సునామీ లాంటి మెజార్టీ ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకుంటారు. ఈరోజు కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరమని చెప్పి ప్రజలు అనుకున్నారు కాబట్టి ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారు ప్రజలని చెప్పి తప్పకుండా ఈ ఆంధ్ర రాష్ట్రము మొత్తము భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలోనే అగ్రగామిగా అభివృద్ధి పథంలో అమరావతి రాజధానినే ఒక నమూనా మాదిరిగా ప్రపంచాన్ని ఆయన చూపించే దాంట్లో ప్రణాళిక వేసుకుని ఆయన ముందుకు పోతున్నారు. కాబట్టి అందరం కూడా ఆయనకు బలం చేకూర్చి ఇంకా రాబోయే రోజుల్లో ఆయన నాయకత్వాన్ని బలపరిచి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పవిత్రమైన బక్రీద్ పండుగ ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా పండుగ ఘనంగా జరుపుకుంటున్నారు. నమాజ్ చేయడం పొద్దున్నుంచి వారితో పాటు ప్రార్థనలో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు ఆ భగవంతునికి నేను కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉండా. బక్రీద్ అంటేనే ఒక త్యాగం. రంజాన్లో కానీ బక్రీద్లో కానీ ఎంతో పవిత్రంగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకుంటారు. వారికి అందరికీ కూడా బక్రీద్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రపంచ మానవాళి అంతా కూడా ఈ పండుగ సందర్భంగా భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా సుఖశాంతులు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.